హలో అండి అందరికీ. ఈరోజైతే మీకు నేను ఒక టెంపుల్‌నైతే చూపించబోతున్నాననమాట. అది వచ్చేసి అప్పన్నపల్లి శ్రీ బాలాజీ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి బోడస్కూర్ రేవ్ అనమాట. నేను రేవు చాలా అందంగా తీద్దాం వీడియో అని చెప్పేసి బండి పక్కకు పెట్టి వెళ్ళాను. కానీ అక్కడ అందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారనమాట. అంటే సింగిల్‌గా వెళ్ళకూడదు. ఇలా ఇక్కడ బోడస్కూర్ రేవ్‌లో కూడా చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారంట. ఈ పక్కన ఉన్న దారి నుంచి వెళ్తా ఉంటే అందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారనమాట. ఏంట్రా బాబు నేనేదో సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి నేనింకా కొద్దిసేపు అలా షూట్ చేసి వచ్చేసాననమాట. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ఆపద మొక్కులవాడ, అనాథ రక్షకుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన పలుకుతాడు. అయితే వెంకటేశ్వర స్వామి ఆలయాలు భారతదేశంలో చాలా అయితే ఉన్నాయి. మనకు తెలిసిందే కదా. తిరుపతి ఎక్కువ ప్రాముఖ్యత చెందింది. అలానే మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో అయితే ఈ శ్రీ బాలాజీ టెంపుల్ అండి. అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కనుక ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు కదా. ఇలా అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల, తూర్పు గోదావరి జిల్లాలో అయితే అప్పనపల్లి గ్రామం అయితే ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు అనమాట. నేను శనివారం అయితే ఇలా పూజ చేసుకుంటాను. చాలామంది పూజా వీడియోస్ కూడా షార్ట్స్‌లో పోస్ట్ చేయమన్నారు కదా. అందుకని చిన్నగా అయితే ఇలా షూట్ చేశాను. ప్రతి శనివారం కూడా నేను పాయసం అయితే నైవేద్యం పెడతాననమాట. నైవేద్యం పెట్టేసి ఇలా అయితే పిండి దీపాలు శనివారం పెడితే చాలా మంచిది అంట వెంకటేశ్వర స్వామి. ఈ నది పేరు వచ్చేసి వైనతేయ నది అండి. ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న ఏకైక నదీ క్షేత్రం వచ్చేసి ఈ అప్పనపల్లి అనమాట. చాలామంది ఇక్కడ స్నానం చేసి తర్వాత తలనీలాలు సమర్పించిన తర్వాత మళ్ళీ ఈ నదిలో స్నానం చేసి ఆ తర్వాత స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారనమాట. కళ్యాణగట్ట దగ్గరికి వెళ్ళి తలనీలాలైతే సమర్పించాలండి. ఇక్కడ వచ్చేసి 2 దేవాలయాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉన్న పాత దేవాలయాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది కొత్త దేవాలయం అనమాట. ఈ దేవాలయాన్ని తర్వాత దర్శనం చేసుకోవాలి. ముందైతే ఇక్కడి నుంచి మనం పాత దేవాలయం అయితే దర్శనం చేసుకుందాం. ఇదే అండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ముల్లేటి రామస్వామి, సీతమ్మ గారు దంపతులు నిర్మించిన పాత దేవాలయం అయితే ఇదన్నమాట. ఈ దేవాలయాన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలిచేవారు. అంటే ఇక్కడున్న వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారనమాట. కొత్తగా కట్టిన ఆ దేవాలయం అయితే శ్రీ బాలాజీ అనమాట. ఇది ప్రత్యేక దర్శనం అయితే ₹100, ఉచిత దర్శనం కూడా చేసుకోవచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత ఇది కొత్తగా కట్టిన దేవాలయం. ఇది కొత్తగా అంటే కొత్తగా ఏం కాదండి, ఎప్పుడో కట్టినదే. కానీ ఫస్ట్ అంటే అది పాతది కాబట్టి తర్వాత ఈ దేవాలయం అయితే దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ₹100 అంటండి ప్రత్యేక దర్శనం. అక్కడ కూడా ₹100 అంట ప్రత్యేక దర్శనం. ఉచిత దర్శనం కూడా ఉంటుంది. కానీ కొంచెం లేట్ అవుతుందన్నమాట. శనివారం కాబట్టి ఎక్కువ మంది జనం ఉంటారనమాట. చాలామంది ఇక్కడ 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట. ముల్లేటి రామస్వామి గారు కొబ్బరికాయల వ్యాపారం చేస్తూ ఉండేవారంట. కానీ కొబ్బరికాయల వ్యాపారంలో బాగా లాస్ వచ్చిందంట. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి తనకు వచ్చిన ఆదాయంలో 10% తిరుమలకి ఇస్తాను అని చెప్పి మొక్కుకున్నారంట. అప్పుడు కొబ్బరికాయల వ్యాపారం లాభాల బాటలో ఉండేదంట. అప్పుడు ఒకరోజు తిరుమల తిరుపతికి రామస్వామి గారు వెళ్ళి స్వామివారి పాదాల వద్ద డబ్బులు పెడదామని వెళ్ళారంట. కానీ అక్కడ అర్చకులైతే స్వామివారి పాదాల దగ్గర డబ్బులు పెట్టడానికి అంగీకరించలేదంట. అప్పుడు రామస్వామి గారు అర్చకులతో గొడవ పడి మళ్ళీ తిరిగి అప్పనపల్లి వచ్చేసారంట.
ఇక్కడ అన్నదానం అయితే ప్రతిరోజు ఉంటుంది. శనివారం ఒక్కరోజే కాదండి. ఇక్కడ అన్నదానం కూడా చాలా టేస్ట్ అనమాట. చాలా బావుంటుంది. ఎవరైనా వస్తే ఒకసారి ట్రై చేయండి. ఒకరోజు మొల్లేటి రామస్వామి గారికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, నేనే అప్పన్నపల్లి వస్తాను, నాకు అప్పన్నపల్లిలో గుడి నిర్మించండి అని చెప్పారంటండి. అప్పుడే ఆళ్ళు కొబ్బరికాయలు కొట్టు ఉంటుంది కదా! అందులో అయితే స్వామి గుడి అయితే కట్టారని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ గోశాల కూడా ఉందండి చూడండి. ఒకటే అయితే ఆవు మాత్రం ఉంది గోశాలలో అయితే.